బానిసలుగా మారారు. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గారైతే 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పాడు. ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అప్పటి వరకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బీజేపీ పార్టీకి 10 సంవత్సరాలు కావాలి 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు హఠాత్తుగా ఒకేసారి అసలు ప్రత్యేక హోదాయే లేదు అన్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే ఆ రోజు కేసులు పెట్టారు, ఆ రోజు జైల్లో పెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. అప్పుడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు, చంద్రబాబు గారు ఎందుకు కొట్లాడడం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని చంద్రబాబు గారిని దూషించాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు. ఆఖరికి ప్రత్యేక హోదా కోసము జగనన్న గారు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు. తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించాడు. మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న ఆ రోజు సవాలు విసిరాడు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా? ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు జగనన్న గారు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది. 90% నిధులు ఇవ్వాల్సి ఉంది. మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. బీజేపీ పార్టీ ఇయ్యము అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరూ ప్రశ్నించరు బీజేపీ పార్టీ. మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి? బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు. ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది. మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు. ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఇవ్వకపోయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు జగనన్న గారు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి? 25 ఎంపీలు ఉన్నారు, 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి? ఇంతమంది ఎంపీలుండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలు ఎందుకు, ఈ